నమస్తే. సైలెంట్ గా జగన్ స్కెచ్, స్థానిక పౌరులో కూటమికి బిగ్ షాక్ తప్పదా? సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో వైసీపీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారా? ఇక ఏపీ రాజకీయాల్లో వన్ సైడ్ వారేనా అని ఫిక్స్ అయ్యారా? రాజకీయ చదరంగంలో జగన్ వేస్తున్న తాజా ఎత్తుగళ్లు చూస్తే అధికార కూటమి సైతం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగబోతుంది. సెప్టెంబర్లో మున్సిపాలిటీలు, ఆ తర్వాత జెడ్పీ, మండల పరిషత్, చివరిగా పంచాయతీ ఎలక్షన్స్ జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఎన్నికలకు అధికార కూటమి కన్నా ముందే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఆయన పర్యటనలకు జనం పోటెత్తుతుండటంతో ఇదే కరెక్ట్ టైం అని జగన్ ఒక భారీ స్కెచ్ వేశారు. స్థానిక ఎన్నికలంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్ మాత్రం తన పార్టీ నేతలకు 3 స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. ఏకగ్రీవాలకు ఛాన్స్ లేదు. అవును, పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఏ ఒక్క స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థి లేరనే మాట వినిపించకూడదని జగన్ తేల్చి చెప్పారు. అధికార పార్టీని ప్రతి వార్డులోనూ ఢీకొట్టాల్సిందే. సార్వత్రిక ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకున్నారో స్థానిక ఎన్నికలను అంతే సీరియస్గా తీసుకోవాలని, ఓటర్ల జాబితాపై ఫోకస్ పెట్టాలని, అర్హులైన ప్రతి ఒక్క వైసీపీ సానుభూతి పరుడి ఓటు లిస్టులో ఉందో లేదో క్షేత్రస్థాయిలో చెక్ చేయాలి అని చెప్పారు. వ్యూహాలు మాత్రమే కాదు, దాన్ని అమలు చేయడానికి గోదావరి జిల్లాల నుంచి జగన్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి రీజనల్ కోఆర్డినేటర్ బుత్స సత్యనారాయణ సజ్జలతో కలిసి దిశానిర్దేశం చేశారు. అయితే ఇక్కడ కార్యకర్తల్లో జోష్ నింపడానికి జగన్ ఒక బ్రహ్మాస్త్రం వదిలారు. అదేంటంటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు వచ్చే నెల నుంచి అఫీషియల్ ఐడి కార్డులు ఇవ్వబోతున్నారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో ప్రాణం పెట్టి పనిచేసే వారికి భవిష్యత్తులో కీలక పదవులు అప్పగిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. జగన్ వేస్తున్న ఈ తాజా ఎత్తుగాళ్లు చూస్తుంటే రాబోయే స్థానిక పోరులో వైసీపీ అధికార కూటమికి చుక్కలు చూపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న జగన్ ఇప్పుడు పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. మరి జగన్ వేసిన ఈ ముందస్తు ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కూటమిని ఎదుర్కొని లోకల్ ఎలక్షన్స్ లో వైసీపీ సత్తా చాటుతుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.